సీరియల్ కమ్యూనికేషన్ మనకి ఏంటంటే 8051లో సీరియల్ కమ్యూనికేషన్ కోసం ఒక పోర్ట్ ఉంటుంది కదా. సో సీరియల్ కమ్యూనికేషన్ అంటే బిట్ బై బిట్ ట్రాన్స్మిషన్ చేయాలి. సో దానికోసం మనకి ఆర్ఎక్స్డి పిన్, టీఎక్స్డి పిన్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ సీరియల్ కమ్యూనికేషన్ 8051లో సీరియల్ కమ్యూనికేషన్ కంట్రోల్ చేయడానికి ఎస్కాన్ రిజిస్టర్ అలాగే ఎస్బఫ్ రిజిస్టర్ అని చెప్పేసి 2 రిజిస్టర్స్ ఉన్నాయి. ఎస్కాన్, ఎస్బఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SCON register is a 8-bit register. So SCON is a 8-bit register. That too, this is a bit address book. Bit address book register. Each and every bit is having its own significance. So here pin number 7650 actually SM0, SM1, SM2. And pin number 4th is REN pin. TB8, RB8. Next 2 bits ఏంటంటే TB8, RB8. Transmit, interrupt and receive. TIRI. So this is the structure of SCON register. So in this, generally we are using SM0 and SM1. SM0 and SM1 for the mode selection. Serial communication లో mode selection కోసం మనకు SM0, SM1 యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 2 ఆర్ జీరోస్, 00, 01, 10, 11. ఓకేనా. సో 00 మీన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న రిజిస్టర్ అనేది షిఫ్ట్ రిజిస్టర్ లా వర్క్ చేస్తుంది. షిఫ్ట్ రిజిస్టర్ లా వర్క్ చేస్తుంది. దీని బాడ్ రేట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ బై 1. Baud rate is equal to frequency by 12. 01 means యాక్చువల్లీ సీరియల్ కమ్యూనికేషన్ అంతా కూడా దేంట్లో జరుగుతుందంటే యూఏఆర్టీలో జరుగుతుంది. ఓకేనా. 8051లో యూఏఆర్టీ బ్లాక్ ఉంటుంది. యూఏఆర్టీ స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. సో ఈ యూనివర్సల్ అండ్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ లో మనం అది ఏ మోడ్ లో ఆపరేట్ చేయించాలన్నది SM0, SM1 బిట్స్ ఆఫ్ SCON ఇండికేట్ చేస్తాము. సో 00 అయితే ఇది ఒక షిఫ్ట్ రిజిస్టర్ లో యాడ్ చేయించాలి. లేదు 01 అయితే 8-bit UART. ఇట్ ఈస్ ఏ 8-bit UART. ఓకేనా. అంటే వేరియబుల్ డేటా సపోర్ట్స్ వేరియబుల్ డేటా. వేరియబుల్ డేటా అయితే సపోర్ట్ చేస్తుంది. 10 స్టాండ్స్ ఫర్ 9-bit UART. 9-bit UART. It is a fixed data rate. Having a fixed data rate. Okay. Baud is equal to F by 32 or F by 64. Baud rate వచ్చేసి F by 32 లేదా F by 64 అన్న. And 11 means 9-bit UART variable data rate. UART ఏ మోడ్ లో ఆపరేట్ చేయించాలి అని చెప్పేది SM0, SM1 బిట్స్. సో హియర్ వేరియబుల్ డేటా రేట్. ఓకేనా. సో ఇది SCON రిజిస్టర్ దేని ఇండికేట్ చేస్తుందంటే UART ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది. యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పడానికి SCON రిజిస్టర్ యూజ్ చేస్తాము. సీరియల్ కంట్రోల్ రిజిస్టర్. సో 00 అంటే UART షిఫ్ట్ రిజిస్టర్ లో ఆపరేట్ చేయించాలి. దానికి బాడ్ రేట్ వచ్చేసి F by 12. అలాగే 01 అయితే 8-bit UART, 10 అయితే 9-bit UART విత్ ఫిక్స్డ్ డేటా రేట్, 11 అయితే 9-bit UART విత్ వేరియబుల్ డేటా రేట్. సో SM0 సమ్ వాట్ అవసరం లేదు దానికోసం. నెక్స్ట్ REN. సో దిస్ ఈస్ ఎ రిసీవ్ ఎనేబుల్ కంట్రోల్. రిసీవ్ ఎనేబుల్. REN is nothing but receive enable control. ఓకేనా. సో దిస్ మే బి సెట్ ఆర్ రీసెట్. సో ఈ REN కానీ సెట్ చేసాం అనుకుంటా మీనింగ్ ఏమవుతుంది చెప్పండి. ఇఫ్ REN is equal to 1, రిసీవ్ ఈస్ ఎనేబుల్డ్. UART లో రిసీవ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇఫ్ REN is equal to 0 మీన్స్ రిసీవ్ ఈస్ డిజేబుల్డ్. మీన్స్ రిసీవ్ ఆపరేషన్ జరగట్లేదు.
సో యూఆర్టీలో రిసీవ్ ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆర్ఎన్ 1 అయితే. ఇఫ్ ఆర్ఎన్ ఇస్ 0, రిసీవ్ ఇస్ డిసేబుల్డ్. అంటే ఇది యూనివర్సల్ ఎసిన్క్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఉన్నాం కదా. సో రిసీవ్ ఆపరేషన్ జరగాలంటే ఆర్ఎన్ దగ్గర అంటే 4th బిట్ దగ్గర 1 ఉండాలి. లేదు 0 ఉంది అంటే రిసీవ్ ఆపరేషన్ జరగట్లేదు అని చెప్తాం. నెక్స్ట్ టీవీ8 ఆర్బి8. నార్మల్గా రిజిస్టర్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 8 బిట్ సైజ్ ఉంటుంది కదా. కానీ మనకి 10 మోడ్లో కానీ 11 మోడ్లో కానీ ఇది 9 బిట్ యూఆర్టీలో యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ 9th బిట్ ట్రాన్స్మిట్ బిట్ అయితే టీవీ8 థర్డ్ పొజిషన్లో ఉంటుంది. లేదా రిసీవింగ్ బిట్ అయితే ఆర్బి8 సెకండ్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 9 బిట్ యూఆర్టీలో యాక్ట్ చేస్తే ట్రాన్స్మిట్ 8 బిట్ మీన్స్ 0 to 7 ఒక 8 బిట్స్ ఉంటాయి. ఆ 8 బిట్ డెసిగ్నేషన్ B8 అంటే దాని మీనింగ్ ఏంటంటే 9th బిట్. అర్థమైందా? 0 నుంచి 7 వరకు 8 బిట్స్ అన్నమాట. నెక్స్ట్ డెసిగ్నేషన్ ఏంటి? 8 అంటే ఏంటి? 9th బిట్ అనే కదా. సో అది ట్రాన్స్మిట్ 9th బిట్. ఇది ఆర్బి8 అంటే రిసీవ్ 9th బిట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ట్రాన్స్మిట్ ఇంటరప్ట్ ఫ్లాగ్, TI. TI is for transmit interrupt flag. So here it is set by the hardware. Set by the hardware when byte is transmitted. సో TI అన్నది హార్డ్వేర్ సెట్ చేస్తుంది. ఒక బైట్ గా ట్రాన్స్మిట్ చేస్తే ఆటోమేటిక్గా TI అనేది 1 అవుతుంది. 1 బైట్ మీన్స్ 8 బిట్స్ ట్రాన్స్మిట్ చేస్తాం అనుకోండి. సీరియల్ కమ్యూనికేషన్ లో 8 బిట్స్ ట్రాన్స్మిట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా TI సెట్ అవుతుంది. దీన్ని మళ్ళీ డిజేబుల్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ సాఫ్ట్వేర్ వీ కెన్ డిజేబుల్ ద TI బిట్. సిమిలర్లీ రిసీవ్ ఇంటరప్ట్ ఫ్లాగ్ 8 బిట్స్ రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిసీవ్ ఇంటరప్ట్ హై అవుతుంది. ఓకేనా. ఒక బైట్ రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిసీవ్ ఇంటరప్ట్ అనేది 1 అవుతుంది. ఎప్పుడు మళ్ళీ దాన్ని 0 చేస్తామంటే బై యూజింగ్ సాఫ్ట్వేర్ వీ కెన్ డిజేబుల్ ద RI ఫ్లాగ్. సో ఓవరాల్ గా ఎస్కాన్ రిజిస్టర్ యూజ్ ఏంటి? యూఆర్టీని కంట్రోల్ చేస్తుంది. యూఆర్టీ 8 బిట్ మోడ్ అని చెప్తుంది. అలాగే అడిషనల్ బిట్స్ కావాలంటే బిట్ నెంబర్ 3 అండ్ బిట్ నెంబర్ 2లో 8 అడిషనల్ బిట్స్ ఉంటాయి. ఒక బైట్ రిసీవ్ చేసుకున్నామని చెప్పడానికి TIని ఆన్ చేస్తుంది. బైట్ RIని ఆన్ చేస్తుంది. ఒక బైట్ ట్రాన్స్మిట్ చేసామని చెప్పడానికి TIని ఆన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బైట్ ట్రాన్స్మిట్ చేయాలంటే ఆటోమేటిక్గా దీన్ని మళ్ళీ డిజేబుల్ చేసి 0 చేసి మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలి.